హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఒక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే ప్రక్రియను బుధవారం అంటే జూలై 15వ తారీఖున అధికారికంగా ప్రారంభించింది. ఈసారి ఏకంగా రికార్డు స్థాయిలో 8.25% భారీ వడ్డీ రేటును సభ్యుల అకౌంటుల్లో జమ చేస్తుండడంతో పీఎఫ్ ఖాతాదారులకు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట లాభం చేకూరనుంది. ఇక మీ పీఎఫ్ ఖాతాలోకి వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ పలు సులువైన డిజిటల్ మార్గాలను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇక ముందుగా వచ్చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా మొదట ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్ను సందర్శించాలి. అక్కడ మీ యాక్టివ్ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అనంతరం మెంబర్ పాస్బుక్ సెక్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే క్రెడిట్ అయిన తాజా వడ్డీ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెండవది వచ్చేసి ఉమాంగ్ యాప్. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉమాంగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా లాగిన్ అయ్యి క్షణాల వ్యవధిలో తమ పీఎఫ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ను వీక్షించవచ్చు. అలాగే ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో బ్యాలెన్స్ కూడా వివరాలు తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సాధారణ మొబైల్ యూజర్లు సైతం తమ పీఎఫ్ ఖాతా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఈపీఎఫ్ఓ కేటాయించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వెంటనే ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ మొబైల్కు వస్తుంది. నిర్దేశిత ఫార్మెట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వడ్డీ జమతో కూడిన పూర్తి స్టేట్మెంట్ను నేరుగా మీ మొబైల్ స్క్రీన్ పైనే పొందవచ్చు.